హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటి అని చెప్పి. ఈ వ్లాగ్ వచ్చేసి స్వేచ్ఛ సిరీస్ ఉంది కదా, దాంట్లో మేకప్ ఎలా వేసాను, లైక్ ఎలా ఉండింది నా ఎక్స్పీరియన్స్, అదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు స్వేచ్ఛ సిరీస్కి మేకప్ అయితే చేయించుకుంటున్నాను అనమాట. ఇది యాసిడ్ అటాక్ సిరీస్ కదండి. సో ఫేస్ మీద యాసిడ్ పడినట్టు రియలిస్టిక్గా కనపడాలి. సో దీనికోసం ఈ మేకప్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను చాలా మంత్స్ సెర్చ్ చేశానమాట. చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను, చాలామందిని అడిగాను ఎలా చేయాలి ఏంటి అని. సో చాలా యూట్యూబ్ వీడియోస్లో నేను చూసిందైతే లైక్ ఫెవికల్ వేసి వాళ్ళు కాటన్ పెట్టేసి అలా చాలా వీడియోస్లో అలాగే చేసుకుంటూ వచ్చారనమాట. సో ఫెవికల్ పెట్టడం అనేది స్కిన్కి నేనైతే అస్సలు రికమెండ్ చేయనండి. ఫెవికల్ స్కిన్ మీద పెడితే చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ అది పెట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారా అని చెప్పి నేను చాలా షాక్ అయ్యాను అనమాట. సో అది కాకుండా ఇంకా వేరే ఎలాంటి మెథడ్ లేదా ఈ మేకప్ అచీవ్ చేసేకి అని చెప్పి చాలా చూశాను. అప్పుడు నా ఫ్రెండ్ని కూడా అడిగాను, తను మేకప్ ఆర్టిస్ట్, మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా తన గురించి చెప్పాను. సో తనని అడిగినప్పుడు తను ఒక మేకప్ కిట్ని అయితే సజెస్ట్ చేసింది. లైక్ ఇది ఏంటి మనకు ఇలాంటి యాసిడ్ అటాక్ మేకప్స్ కానివ్వచ్చు, లైక్ ఏదైనా హ్యాలోవెన్ డేస్కి మెయిన్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి లుక్స్ని అయితే ఇది అచీవ్ చేయొచ్చు మంచిగా. ఆ మేకప్ కిట్తో యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తను సజెస్ట్ చేసింది నాకు. సో నేను ఓకే అని చెప్పి దాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇదైతే నాకు ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఈ కిట్ని ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు. బట్ ఆ కిట్ వచ్చేసి మనకు 4 ఐటమ్స్ ఏవో ఉంటాయి. సో ఆ కిట్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. ఫస్ట్ టైం కదా ఇలాంటి లుక్ని ట్రై చేయడం. సో అమెజాన్లో ఆ ప్రోడక్ట్ ఎలా వస్తుందో ఏంటో అని కూడా అనుకున్నాను. అది అరౌండ్ 3600-700 అలా ఉండింది. సో అండ్ మెయిన్లీ ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకు డెలివరీ కూడా 1 మంత్ పట్టిందండి నాకు. నేను ఆర్డర్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ రావడం. ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి క్లే అనమాట. స్కిన్కి యాజ్ ఇట్ ఈస్ సెట్ అయ్యేలాగా ఒక క్లే ఉంటుంది. ఈ క్లే వేసినప్పుడు కూడా నేను టెన్షన్ పడ్డాను, ఇది నా ఫేస్కి సెట్ అవుతుందా అంటే. కొన్ని మనకు సెట్ అవ్వవు కదా, తెలిసిన ప్రోడక్ట్సే సెన్సిటివ్ స్కిన్ మీద యూస్ చేస్తే అసలు సెట్ అవ్వవు. అలాంటి తెలియని ప్రోడక్ట్ యూస్ చేస్తే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. బట్ స్టిల్ మనము అది అచీవ్ చేయాలి ఆ సిరీస్కి. ఈ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లుక్. సో ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఓకే అన్నట్టు నేను ట్రై అయితే చేశాను. సో ఇక్కడ తనైతే స్టార్ట్ చేసిందనమాట. క్లేన్ అయితే ఫస్ట్ నా ఒక లెఫ్ట్ సైడ్ చీక్ మీదంతా కూడా స్టార్ట్ చేసింది, వేస్తూ వచ్చింది. సో ఇది అయితే ఫస్ట్లో అయితే నాకు అతుక్కుంటుందా లేదా అని కూడా టెన్షన్ పడ్డాను. బట్ స్టిల్ కొంచెం మనం దాన్ని ప్రెస్ చేసి దాని స్కిన్కి పెట్టేస్తే అది అతుక్కోయింది. దాని తర్వాత ఇక్కడ కాటన్ అయితే పెడుతున్నానండి. లైక్ అది పెట్టేసినా ఓకే. బట్ ఈ కాటన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మంచిగా అది ఎలివేట్ అవుతుంది. అక్కడ స్కిన్ ఆ పార్ట్ మాత్రం డ్యామేజ్ అయినట్టు. సో ఇక్కడైతే తిను చేస్తోంది. ఇది మాకు ఫస్ట్ టైం అండి, తనకు ఫస్ట్ టైమే, నాకు ఫస్ట్ టైమే లైక్ ఇలాంటి లుక్ని తీసుకొని రావడం. బట్ స్టిల్ అవుట్పుట్ అయితే యాజ్ ఇట్ ఈస్ మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే వచ్చింది. బట్ అది మాకు తెలియదు కదా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. నేనైతే చాలా టెన్షన్ పడుతున్నాను, ఎందుకంటే అది ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. నేను ఆ సిరీస్ చేయాలి అని చెప్పి ఆ రోజు నుండి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఒక 2 months బ్యాకే వీడియో షూట్ చేశానండి. ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ కూడా ఏంటి అంటే లైక్ ఫస్ట్లీ నేను ఇది వ్లాగ్ చేయాలి అనుకోలేదు. ఫస్ట్ టైం తను చేయడం ఏదైతే మేకప్ అది లుక్ సెట్ చేస్తుందో, ఎవ్రీ టైం నేను షూట్ చేసినప్పుడు కొన్నిసార్లు తను బిజీగా ఉండొచ్చు, మనం ఎవ్రీ టైం వెళ్ళి వేయించుకోలేం కదా. సో నేనే ఇంట్లో ఓన్గా ట్రై చేయాలి. సో దానికోసం అది చూడడానికి నేను వీడియో తీసుకున్నాను అనమాట, ఎలా చేస్తుంది ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా. బట్ దాని తర్వాత ఇప్పుడు అనిపించింది ఎందుకు దీన్ని వ్లాగ్గా పోస్ట్ చేయకూడదు, లైక్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు ఇదైతే నేను వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో అందుకే దీనికి ఇంట్రడక్షన్ అక్కడ ఏది నేను ఇవ్వలేదు, జస్ట్ వీడియో తీసుకున్నాను అనమాట నేను చూసుకోవడానికి.
అండ్ మెయిన్‌గా ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ అయితే హాలోవీన్ డేస్ అనేది హాలోవీన్ లుక్ అనేది చాలా చేస్తున్నారండి. అంటే స్కూల్స్‌లో కానివ్వచ్చు, ఎక్కడైనా కూడా లుక్‌ని అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో, ఆ లుక్‌ని ఎలా చేసుకుంటున్నారో వాళ్ళు మేకప్ అనేది నాకు తెలీదు. బట్ కొంతమంది ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు కదా! ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. మీకైతే ఈ కిట్ అనేది యూజ్ అవ్వచ్చు. నేను ఫస్ట్‌లో భయపడ్డాను. దీన్ని వేసుకోవడం వల్ల నా స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఏంటి అని. బట్ స్కిన్ అయితే డ్యామేజ్ ఏమీ అవ్వలేదండి. ఆ ప్రోడక్ట్ వేసిన తర్వాత కొన్ని డేస్ ఇది మోస్ట్లీ నేను డిసెంబర్‌లో చేశాను. సో, 2 మంత్స్ అయినాక కూడా నా స్కిన్ అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. మీరు ట్రై చేయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది అని చెప్పి. అండ్ పిల్లలకి మెయిన్‌గా పిల్లలకి కానివచ్చు ఎవరైనా ఇలాంటి ఏదన్నా డిఫరెంట్‌గా చేయాలి అనుకున్నప్పుడు మెయిన్‌గా స్కిన్ మీద ఫెవికల్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. అస్సలు యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఫెవికల్ అనేది మనకు తెలిసిందే దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి. అలాంటిది మన ఫేస్ మీదకేస్తే మన ఫేస్ మీద స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్. సో, అలాంటివైతే అస్సలు యూజ్ చేయొద్దండి. అండ్ ఇక్కడొచ్చేసి మేము క్లే ఏదైతే మొత్తం ఫేస్ వన్ సైడ్ ఎక్కడైతే కావాలో అక్కడంతా కూడా అది అప్లై చేసేసాక కాటన్ అయితే మొత్తం అంతా కూడా పెట్టేసామండి. ఆ కాటన్ కూడా కంప్లీట్‌గా పెట్టలేదు. కొన్ని చోట్ల గ్యాప్ ఇచ్చి ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అయితే పెట్టాం. అండ్ మెయిన్‌లీ ఈ కిట్‌లో మనకు ఒక 4 ఐటమ్స్ వస్తాయని చెప్పాను కదా! ఒకటి క్లే స్కిన్ కలర్‌లో ఉండే క్లే అండ్ ఇంకోటి స్పాచులా అండ్ ఇంకొకటి బ్లడ్ అనమాట. సో, అది రియల్ బ్లడ్ లాగా కనిపిస్తుంది కానీ అది రియల్ బ్లడ్ కాదు. బట్ ఆ ఫీల్‌ని అయితే తెస్తుంది. చూస్తే నిజంగా ఇది బ్లడ్డేనా అనిపిస్తుంది. అలా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్‌తో మనకి ఎలా లుక్ కావాలంటే అలాంటి లుక్ మనం చేసుకోవచ్చు. చాలా మంచిగా ప్రాంక్స్ కానివ్వచ్చు, ఏదైనా మనం చేయాలి వీడియోస్ అనుకుంటే ఇది మంచిగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఓన్లీ ఆ బ్లడ్ ఒకటి పెడితే అంత లుక్ రావట్లేదని చెప్పి కన్సీలర్ అయితే యూజ్ చేసాం ఇక్కడ. మ్యాక్ కన్సీలర్ అయితే యూజ్ చేసాం. ఇది చాలా డార్క్ షేడ్ అండి. ఆ డార్క్ షేడ్‌ని అయితే ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడైతే మనకు కావాలో అక్కడంతా కూడా ఆ కన్సీలర్ని అప్లై చేశాక జస్ట్ అక్కడక్కడ బ్లడ్ అయితే పెట్టామన్నమాట. సో, ఇక్కడ ఒక 70-60% లుక్ అయితే కంప్లీట్ అవుతోంది. కంప్లీట్ అయ్యింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. బట్ మనం ఇంకా దీన్ని కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. నియర్లీ ఒక 1.5 అవర్ ఇది జరిగిందనమాట ఈ లుక్‌ని తీసుకొని రావడానికి. బట్ ఫైనలీ మేమైతే అచీవ్ చేసాం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఒక టెన్షన్ ఉండింది అది వస్తుందా రాదా అని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చింది. ఈ సిరీస్ మెయిన్‌గా నేను మంచిగా చేయగలుగుతున్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లుక్ అండి. ఈ లుక్ నేను ప్రెజెంట్ చేయగలిగినాను కాబట్టే ఆ సిరీస్ అనేది మంచిగా వెళ్తోంది. ఆ ఫీల్ మీకు కూడా వస్తోంది. సో, ఇదంతా నా ఫ్రెండ్ వల్లే అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను సజెస్ట్ చేసి తను హెల్ప్ చేయకపోయింటే ఈ మేకప్‌కి నేను ఇంకా హోల్‌లోనే ఉండి ఇంకా దాన్ని చేయాలా వద్దా అన్నట్టు మేబీ లుక్ రాకపోయినా నేను అసలు ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేసేదాన్ని కాదేమో ఆపేస్తుంటే. బికాస్ లుక్ ఈజ్ మెయిన్ థింగ్ కదా! థ్యాంక్ యూ సో మచ్ సిరి. తిన గురించి నేను చాలాసార్లు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను. తను మంచి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి. నాకు ఏ ఈవెంట్కైనా లేకపోతే ఎలాంటి లుక్ కావాలి అన్నా తను మంచిగా నన్ను రెడీ చేస్తుంది. అండ్ తిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చింటాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హర్. 70-80% అయితే కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా ఇది ఒక 1.5 అవర్ తీసుకెళ్ళింది అని చెప్పి. అండ్ మెయిన్లీ ఇది వచ్చేసి నేను ఎప్పుడైతే షూట్ చేశానో ఫస్ట్ షాట్ అప్పుడు ఈ మేకప్ అయితే ట్రై చేశాను. ఆ రోజు ఇది రాకపోయింటే ఆ షాట్ కూడా తీసేదాన్ని కాదేమో. బట్ మంచిగా వచ్చింది. అండ్ షాట్ కూడా లైక్ నేను రిలీజ్ చేశాక కూడా ఆ వీడియో మీ నుండి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు దాన్ని తీసుకుంటారా తీసుకోలేరా అనే టెన్షన్ కూడా ఉండింది నాకు. ఫస్ట్ టైం కదా ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ఈ సిరీస్ అయితే నాకు. బట్ స్టిల్ మీరందరూ మంచిగా సపోర్ట్ చేశారు అండ్ మంచిగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నా లుక్ అయితే. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ స్వేచ్ఛ సిరీస్ ఎలా అనిపిస్తోంది. అంటే లైక్ అమ్మాయి మనసు అయితే నాకు చాలా మంచిగా
మీరు రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇప్పటికీ నన్ను ఆ వీడియోస్ గురించి అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను దాన్ని సీజన్ 1 సీజన్ 2గా తీయాలి అనుకున్నాను. సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. లైక్ నాకు మ్యారేజ్ సెట్ అయ్యే వరకు ఇట్స్ సీజన్ 1 సీజన్ 2 నేను స్టార్ట్ చేస్తాను. ది సిరీస్ తర్వాత మేబీ నేను ఓ అమ్మాయి మనసే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ సిరీస్ ఎలా ఉంది మెయిన్గా అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఎపిసోడ్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను అన్ని కామెంట్స్ చదువుతాను. అండ్ కమింగ్ టు ఈ లుక్కి వస్తే ఈ మేకప్ వేయడం ఎంత కష్టమో దీన్ని ఈ షూట్ అంతా అయిపోయాక దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే కష్టం అండి. చాలా చాలా కష్టం. కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు స్కిన్ డ్యామేజ్ అవ్వదు. ఆ స్కిన్ మీద ఇది కాదు కాబట్టి డైరెక్ట్గా మనం వేసింది, సో నో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి ఆయిల్తో కానివ్వచ్చు, టిష్యూతో అలా తుడిచేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరికన్నా ఇలాంటి లుక్ ట్రై చేయాలి అంటే ఈ కిట్ ఎవరికన్నా కావాలి, దీని డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మ్యాక్సిమం ఎవరికి నేనైతే ఈ వీడియోలో ఈ కిట్ని అయితే చూపించలేదండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాని లింక్స్ అయితే ఇస్తాను, సో దట్ యూ కెన్ పర్చేస్. నా రివ్యూ అయితే నాకైతే స్కిన్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు అండ్ ఇట్స్ వెరీ గుడ్. చాలా మంచి లుక్ని అయితే ఇచ్చింది, రియలిస్టిక్గా ఉంది మెయిన్గా. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. జస్ట్ ఈ లుక్ని అండ్ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను, అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ ఫర్దర్గా కావాలి ఏంటని కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.